చాలా మందికి ఇలా పాట్స్ లో కంటే కూడా ఇలా మడుల్లో ఉంటే ఎక్కువగా ఈల్డ్ వస్తుంది కదా, వస్తాయి. సో ప్లేస్ ఉండదు పైన, ఇంటి పైన స్లాబ్ ప్లేస్ లేనప్పుడు వాళ్ళ దగ్గర చూసాను నేను 2 పైప్స్ ఇలా వెల్డింగ్ చేసి దాంట్లో షీట్స్ ఉంటాయి కదా, షీట్స్ నార్మల్ షీట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ షీట్స్ ని వాళ్ళు వెల్డింగ్ చేసి పెట్టి దాన్ని మడిలాగా తయారు చేస్తారు. సో సూపర్. అదే అంటే పెద్ద ఖర్చు లేకుండా చిన్న పైప్స్ ఈ షాప్ లో. అసలు ఐడియా ఉండాలి కానీ దేంట్లో అయినా పెంచొచ్చు అని చూపిస్తున్నారు కదా. ఫస్ట్ అది చూసాను, వాళ్ళు గుంటూరులో చూసాను, మంచి పైప్స్ వేసి కింద షీట్ పెట్టేసి దాంట్లో వేశారు. ఈ థర్మోకోల్ డబ్బాలలో కూడా దాంట్లో కూడా చిన్న హోస్ చేసేసి చేస్తున్నారు. ఈ షీట్స్ తో చేయడం వల్ల వాళ్ళు చాలా బాగా ఈల్డ్ తీసుకున్నారు. అంటే క్రీపర్స్ కానీ వెజిటబుల్స్ కానీ, అందులో ఆ పెద్ద దాంట్లో టోటల్ గా వాళ్ళు క్రీపర్ వేశారు, మన చిక్కుడుకాయలు చాలా బాగా అన్ని చక్కగా ప్లాన్ చేశారు. అంటే గార్డెనింగ్ అనగానే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అంటారు. అండ్ ఇంకో అద్భుతమైన ఐడియా ఏంటి అంటే, నేను ఎక్కడ చూసాను, నెల్లూరులో చూసాను వాళ్ళ ఐడియా. అంటే ఎవరికన్నా అవకాశం ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నారు. సరే ఇవన్నీ తీసుకోలేము అనుకుంటే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, స్క్రాప్ లో పడేసిన ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్ తీసుకొని దాంట్లో ఉన్న ర్యాక్స్ అన్ని తీసేసి దాన్ని ఒక మడిలాగా తయారు చేసి పెట్టారు, కింద హోల్ చేసేసి. సో నాకు కూడా ఐడియా బాగా అనిపించింది. ఒక 200-300 లో వచ్చేసింది వాళ్ళకి, స్క్రాప్ లాగా పడేసి తెచ్చుకొని దాంట్లో పెట్టుకోవడం వల్ల కూడా టొమాటోస్ చాలా బాగా వచ్చాయి. సో ఎవరైతే గార్డెన్ చేయడం చాలా కాస్ట్లీ అనుకుంటారో వాళ్ళ కోసం ఇది. కానీ గార్డెన్ ఎవరైతే చేస్తున్నారో ఒకసారి మన ఆర్గానిక్ గా మన గార్డెన్ లో పండే వాటికి ఒకసారి అలవాటు పడితే బయట కొనుక్కోవాలన్నా కొనుక్కోవాలి.